ఈరోజు రాత్రి రాత్రి జరిగిన బస్ ప్రమాదం హైదరాబాద్ టు బెంగళూరు. ఇంచుమించు ఒక 44 మంది 43 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటికీ 20 మందికి పైగా 22 మందికి పైగా బస్సు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినారు. పసిబిడ్డలు, భార్య భర్తలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, 2 బిడ్డలు, 4 చనిపోయినారు. హృదయ విదారకంగా ఉంది. ఆ స్లీపర్ సెల్స్ లో వాళ్ళు పడుకొని పాపం ఆ పొగల్లో లేచి బయటకు రాలేక అందరూ చనిపోయినారు. ఇది ఇప్పటికి మనం ఇటువంటి యాక్సిడెంట్ ప్రమాదం చూడలే. ఇంతమంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదం మనం చూడలే. అందుకనే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ సంతాపాలు తెలుపుతున్నారు. ఇది దారుణంగా జరిగింది. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఏ ఛానల్ పెట్టినా ఈ బస్ యాక్సిడెంట్. ఇది దురదృష్టం. ఇది ప్రభుత్వం డెఫినెట్గా ఆ కుటుంబాలకి ప్రాణాలు తిరిగి తేలేదు కానీ ఆదుకుంటుంది. ఇంకా మిగతా బస్సుల్లో కూడా ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో రెక్టిఫై చేసుకొని జాగ్రత్త పడాల్సింది ప్రతి ట్రావెల్ కంపెనీకి, ఆర్టీసీకి, అందరికీ ఉందనేది నా ఉద్దేశం. వాళ్ళ కుటుంబాలకి ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాను.